ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Aura is the most important. మనలోని ఆరా ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లోనే మన యాక్షన్స్ ఉంటాయి. ఆరా వీక్గా ఉంది, ఇమీడియట్గా ప్రతి చిన్న విషయానికి కూడా అఫెండ్ అవుతారు మనుషులు. ఆరా స్ట్రెంథనింగ్, it's a very very important part before you entered into meditations or before you act or in anything. ప్రతి దానికి కూడా ఆరా స్ట్రెంథనింగ్ ఈజ్ ద ప్రైమ్ థింగ్. సో ఆరా స్ట్రెంథనింగ్కి టుడే మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 7 చక్రాలు: మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపురి చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. We have to repeat Om from each chakra, starting from Mooladhara, Swadhisthana, Manipura, Anahata, Vishuddha, Ajna and Sahasrara. All these chakras deeply you will have to continue with your Om. Let us start the process. మూలాధార చక్ర స్వాదిష్టాన చక్ర మణిపురి చక్ర అనాహత చక్ర విశుద్ధ చక్ర ఆజ్ఞా చక్ర
Sahasrara Chakra. After you finish this, go to the Bija mantras. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజ మంత్రం. మూలాధార చక్ర లం, స్వాదిష్టాన చక్ర వం, మణిపురి చక్ర రం, అనాహత చక్ర యం, విశుద్ధ చక్ర హం, ఆజ్ఞా చక్ర ఓం, and Sahasrara Chakra, Shreem or Hreem or Hraim or Hrom. Let us start the sounds now. Mooladhara Chakra. Swadhisthana Chakra, Vam, Va, Manipuri Chakra, Ram, Ra, Anahata Chakra, Yam, Bija Mantra. Ya, Vishuddha Chakra, Hum, Agnya Chakra, Om, Sahasrara Chakra. You can choose Shreem, Now the next stage of aura cleansing through Soham or Hamso. The inhalation sound is So, exhalation sound is Hum. అన్ని చక్రాలు ఒక ట్రాన్స్పరెంట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్గా విజువలైజ్ చేయండి. సోహంని రిపీట్ చేయండి. So, hum.
Next stage of aura cleansing is Ujjayi breathing. Start with Mooladhara chakra, ascend towards the Sahasrara chakra. Mooladhara chakra to start చేయండి. స్వాదిష్టాన చక్ర, మణిపురి చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్రాలకి. ఆరోహణ్, అవరోహణ్, ద సైలెంట్ బ్రీదింగ్తో మెల్లగా వెనకాతల చక్రాస్ నుంచి ఇన్హేల్ చేయండి. ముందు చక్ర పాయింట్స్ నుంచి అవరోహణ్ దిగండి. Inhalation, Arohan, behind. Next is Brahmari, combine with Ujjayi. బొటన వేళ్ళని, చూపుడు వేళ్ళని మీ ఫోర్ హెడ్ మీద పెట్టుకున్నారు. మీ థంబ్ని ఇయర్ని లాక్ చేయడానికి పెట్టుకున్నారు. మిడిల్ ఫింగర్ని, మధ్యమ వేళ్ళని కళ్ళని క్లోజ్ చేస్తున్నారు. మిగతా రెండు ఫేస్ మీద పెడుతున్నారు. ఉజ్జయి బ్రీదింగ్లో గాలి పీల్చుకున్నారు. దవళ్ళని లూజ్గా పెట్టండి, పళ్ళను లూజ్గా పెట్టండి. భ్రామరి చేసేటప్పుడు మీ ఫ్రంటల్స్, ఫోర్ హెడ్ ఫ్రంటల్స్ని ఊగుతున్న భావం చేయండి. ఇది కూడా ఆరా క్లెన్సింగ్లో ఒక భాగమే. Again inhale. Exhale. Now combine with Om in inhalation and exhalation. మెల్లగా కళ్ళు తెరిచిన తర్వాత పాదాదిరాసన చేయండి. పాదాదిరాసనలో కుడి చెయ్యి ఎడమ చంక కింద, ఎడమ చెయ్యి కుడి చంక కింద పెట్టుకోండి. శ్వాస పీల్చుకోండి. మన ఇడ పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇడ పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేస్తూ శ్వాసను మాత్రం మీ చక్రాస్ నుంచి కూడా, చక్రాస్ ఒక మార్గంగా వేసుకొని మీరు పైకి వెళ్ళాలి. మధ్యలో ఈడ పింగళ నుంచి వెళ్ళాలి. ఈడ పింగళ అండ్ ద సుషుమ్న విల్ అవేకెన్ త్రూ దిస్ పాత్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ఆరా క్లెన్సింగ్. ఎప్పుడైనా కుడి చంకలో మీరు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టేటప్పుడు మీ ఇడనాడి ఓపెన్ అవుతుంది. ఋషులు మీరు చూస్తుంటారు సినిమాల్లో, దండ కమండలం. దండ దేనికి వాడేవాళ్ళు అంటే ఇలా ఇలా పెట్టుకునేదానికి వాడేవాళ్ళు. ఇలా పెట్టుకునేటప్పుడు, కుడి చంకలో పెట్టుకునేటప్పుడు ఈ ఎడమనాడి ఓపెన్ అయ్యేది. అలాగే ఇంకొక దండ ఇటు సైడ్ పెట్టుకునేటప్పుడు కుడినాడు ఓపెన్ అయ్యేది. ఎడమ వైపు పెట్టుకుంటే కుడినాడు ఓపెన్ అవుతుంది. మనకి ఒక్కొక్క పని, ఒక్కొక్క స్వరం మారుతూ ఉండాలి. ఇది ఎప్పుడైతే ఈ పాదాదిరాసన చేస్తున్నామో మన
ఈ సుషుమ్నా నాడి అవేకనింగ్ విల్ బీ ఈజియర్. ఈ సుషుమ్నా నాడి అవేకనింగ్ అయితే ఆరా స్ట్రెంథనింగ్ ఈజ్ బెటర్. దీని తర్వాత అనులోమ విలోమ. అనులోమ విలోమలో మీరు రైట్ హ్యాండ్ని నాసికాగ్ర ముద్ర మీరు ఏ విధంగానే పెట్టుకోవచ్చు. ఈ 2 వేళ్ళు పెట్టుకోవచ్చు, ఆర్ ఇది ఒకటి పెట్టుకోవచ్చు, ఆర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇది ఫోల్డ్ చేయొచ్చు, ఆర్ సింప్లీ యూ కెన్ ఈ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయడానికి మీ రైట్ థంబ్ని వాడవచ్చు, ఆర్ ఎడమ నాడిని క్లోజ్ చేయడానికి మీ మధ్యమ వేళ్ళు మీ ఉంగరపు వేళ్ళని క్లోజ్ చేయడానికి వాడుకోవచ్చు. చూడండి, మీ ఎడం చేయి మాత్రం జ్ఞానముద్రలో కానీ చిన్ముద్రలో కానీ ఉంచుకున్నారు. చిన్ముద్ర ఆర్ జ్ఞానముద్ర, చిన్ముద్ర ఆర్ జ్ఞానముద్ర ఈజ్ వన్ అండ్ ద సేమ్. యూ విల్ హ్యావ్ టు లెఫ్ట్ హ్యాండ్ని చిన్ముద్ర ఆర్ జ్ఞానముద్ర పెట్టుకున్నారు, నాసికాగ్ర ముద్ర రైట్ హ్యాండ్తో పెట్టుకున్నారు. అనులోమ విలోమలో గాలి లెఫ్ట్ ద్వారా పీలుస్తున్నారు. ఇది కూడా ఆరా స్ట్రెంథనింగ్కి బాగా పనిచేస్తుంది. రైట్ ద్వారా పీల్చారు, లెఫ్ట్ ద్వారా వదిలారు. అలాగే రైట్ ద్వారా పీల్చారు, లెఫ్ట్ ద్వారా వదిలారు. మళ్ళీ లెఫ్ట్ ద్వారా పీల్చారు, alternative nostril breathing. Next stage of aura strengthening, సౌండ్ చేయకంట, శబ్దం చేయకంట మీరు ఆఖరికి ఒక బర్డ్ ఫెదర్ కూడా ఆడినట్లు మెల్లగా గాలి పీల్చుకున్నారు లెఫ్ట్ ద్వారా. అలాగే రైట్ ద్వారా గాలి మెల్లగా వదులుతున్నారు, శబ్దం రాకూడదు. ఇప్పుడు నాడీ శోధన. అలాగే రైట్ ద్వారా పీల్చారు, లెఫ్ట్ ద్వారా వదిలారు. అనులోమ విలోమ నాడీ శోధనలో శబ్దం చేయొద్దు. మెల్లగా గాలి లోపలికి పోతుంది, మెల్లగా గాలి బయటకు వస్తుంది. మెల్లగా రైట్ ద్వారా వెళ్తుంది, లెఫ్ట్ ద్వారా బయటకు వస్తుంది. లెఫ్ట్ ద్వారా లోపలికి వెళ్తుంది, రైట్ ద్వారా బయటకు వస్తుంది. ఆల్టర్నేటివ్గా చేస్తున్నారు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఆరా స్ట్రెంథనింగ్ ఈజ్ మెంటల్ నాడీ శోధన. మెంటల్ నాడీ శోధనలో మీరు చెయ్యిని వాడట్లేదు, నాసికాగ్ర ముద్ర పెట్టట్లేదు, 2 కూడా చిన్ముద్ర కానీ జ్ఞానముద్ర కానీ పెట్టుకొని మెంటల్గా లెఫ్ట్ ద్వారా గాలి పీల్చుకుంటున్నారు, రైట్ ద్వారా గాలి వదులుతున్నారు. రైట్ ద్వారా గాలి వదులుతున్నారు, రైట్ ద్వారా గాలి పీల్చుకుంటున్నారు, లెఫ్ట్ ద్వారా వదులుతున్నారు. లెఫ్ట్ ద్వారా గాలి పీల్చుకుంటున్నారు, రైట్ ద్వారా వదులుతున్నారు. రైట్ పీల్చుకుంటున్నారు, లెఫ్ట్ వదులుతున్నారు. ఆరా స్ట్రెంథనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యోగిక్ బ్రీదింగ్. ఈ యోగిక్ బ్రీదింగ్కి నార్మల్ బ్రీదింగ్కి తేడా ఏంటి అంటే, అసలు శ్వాస ఎలా ఉంటుందో మన లైఫ్ అలాగే ఉంటుంది. కోపం వచ్చేటప్పుడు శ్వాస ఫాస్ట్గా, రఫ్గా, షాలోగా ఉంటుంది, అంత డెప్త్ ఉండదు బ్రీదింగ్లో. ప్రశాంతంగా ఉండేటప్పుడు
లాంగ్ బ్రీదింగ్గా ఉంటుంది, డీప్ బ్రీదింగ్ ఉంటుంది, చాలా కూల్ అండ్ వెరీ నైస్గా లోపలికి వెళ్తుంది, లోపలికి బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ శ్వాస మీరు ఓన్లీ కొంతమంది ఈ షాలో బ్రీదర్స్ చాలా షార్ట్ లైఫ్ ఉంటారు. ఎందుకంటే మనకి 16 నుంచి 18 సార్లు నిమిషానికి బ్రీదింగ్ చేస్తారు నార్మల్గా. 16 నుంచి 18 సార్లు చేసేవాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు. ఋషులు మీరు వినే ఉంటారు, 300 ఏళ్ళు బతికారు, 400 ఏళ్ళు బతికారు. ఏం లేదు, దానికి ఏమిటి, వెరీ సింపుల్ థింగ్. బల్బ్ ఎక్కువ వాడావు, తక్కువ రోజులు వస్తుంది. అలాగే శ్వాస ఫాస్ట్గా నువ్వు వాడేసావు, కొంతమంది 20 సార్లు, 22 సార్లు, 24 సార్లు, 30 సార్లు కూడా శ్వాసని వదులుతూ వెళ్తారు. భయంతో ఉండేటప్పుడు శ్వాస ఇలా ఉంటుంది, ఇక్కడే వెళ్తుంది, లోపలికి వెళ్ళదు. మీ లంగ్స్ లోపలికి పూర్తిగా వెళ్ళదు. లంగ్స్ మనకి 3 భాగాలు, ఎపెక్స్ పార్టు, మిడ్ కోస్టల్ పార్టు, బేస్ అబ్డామినల్ పార్టు. ఎప్పుడైతే యోగిక్ బ్రీదింగ్ చేస్తున్నామో కంప్లీట్గా ఇన్హలేషన్ ఉంటుంది. అబ్డామినల్ బ్రీదింగ్, థొరసిక్ బ్రీదింగ్, క్లావిక్యులర్ బ్రీదింగ్. అలాగే వదిలేటప్పుడు క్లావికల్స్ వదిలారు, థొరసిక్ వదిలారు, అబ్డామినల్ వదిలారు. ఓం అనేటప్పుడు కూడా ఈ 3 పార్ట్లు ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఆ ఉమా అంటే ఏంటి? ఆ అంటే బ్రహ్మ, ఆ. విష్ణు ఉ, మహేశ్వర మా. ఆ అనేటప్పుడు ఈ 3 పార్ట్స్ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇప్పుడు మీరు పీల్చుకునేటప్పుడు గాలి పీల్చుకున్నారు, పొట్ట ద్వారా గాలి పీల్చుకున్నారు అంటే పొట్టలో గాలి వెళ్ళదు, లంగ్స్లోకే వెళ్తుంది. 2 లంగ్స్ ఉన్నాయి, గాలి వెళ్తుంది. లోయర్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్కి వెళ్ళేటప్పుడు, బేస్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్ వెళ్ళేటప్పుడు డయాఫ్రమ్ కిందకు వస్తుంది. డయాఫ్రమ్ కిందకు వచ్చేటప్పుడు పొట్ట ముందుకు వస్తుంది. పొట్ట ముందుకు వచ్చేటప్పుడు డయాఫ్రమ్ కిందకి వెళ్ళి బేస్ పార్ట్ ఆఫ్ లంగ్స్లోకి గాలి వెళ్తుంది, తర్వాత మధ్య పార్ట్కి వెళ్తుంది, తర్వాత పై పార్ట్కి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఓం కూడా ఇదిగే చూడండి, గాలి పీల్చుకున్నారు, వదిలేటప్పుడు. అందుకనే బ్రహ్మ విష్ణు, బ్రహ్మ ఎక్కడి నుంచి పుడతాడు? నేవల్, బొడ్డు ప్రదేశం నుంచి. బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ బొడ్డు, విష్ణు ప్లేస్ హృదయం, మహేశ్వరుడు కంఠం. దీని కన్సార్ట్సే లక్ష్మి, సరస్వతి, శక్తి, పార్వతి. అన్నీ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి. మీరు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే పార్వతి, ప్రభాతే కరదర్శనం. ఇది ఎందుకు వచ్చింది ఇదంతాను? పార్వతి అంటే ఎనర్జీ, పార్వతి అంటే ఎనర్జీ, లక్ష్మి అంటే రిసోర్సెస్, సరస్వతి అంటే నాలెడ్జ్. దేనికైనా ఈ 3 కావాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఓం బ్రీదింగ్లో కంప్లీట్ చేయాలి. ఈ కంప్లీట్ చేసేటప్పుడు మీ ఆరా అంతా స్ట్రెంథెన్ అవుతుంది, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కొన్ని ప్రేయర్స్, గాయత్రి మంత్రం ఆర్ మహామృత్యుంజయ మంత్రం ఆర్ మీరు ఓం అసతోమ సద్గమయ. ఏ మంత్రం అయినా సరే దీంట్లో ఏముంది, అర్థం ఏముంది? అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ రావటమే, అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ అవ్వటమే, డెత్ నుంచి పర్మనెన్స్కి రావటమే. కాబట్టి మీరు గాలి పీల్చుకునేటప్పుడు మీరు యూ ఫీల్ ద డివినిటీ ఎంటరింగ్ ఇన్ టు యూ అండ్ ది ఈవిల్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. ఈవిల్ అంతా బయటికి పోవాలి. అలాగే అసతోమ సద్గమయ అంటే సత్ అంటే ట్రూత్ ఈజ్ ఎంటరింగ్ ఇన్, అసత్యం ద ఫాల్సిటీ, అన్కాన్షియస్నెస్ ఈజ్ గోయింగ్ అవుట్. అన్కాన్షియస్నెస్ బయటికి పోవాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. జ్యోతి ఇల్యూమినేషన్ పీల్చుకుంటున్నావు, తమస్ని బయటికి పంపిస్తున్నావు, డెత్ని పంపించేస్తున్నావు బయటికి, నెగిటివిటీని బయటికి పంపించేస్తున్నావు. మృత్యోర్మ అమృతంగమయ, ఇమ్మార్టాలిటీని పీల్చుకుంటున్నావు, డెత్ని బయటికి పంపించేస్తున్నావు. ప్రతి దగ్గర కూడా ఇదే విధంగా చేయాలి. ఇదే విధంగా చేసేటప్పుడు మీ ఆరా విల్ బీ క్లీనింగ్. నౌ ద టోటల్ ఆరా స్ట్రెంథనింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ప్రేయర్.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూమిమంగళం, ఓం ఉదకమంగళం, ఓం అగ్నిమంగళం, ఓం వాయుమంగళం, ఓం గగనమంగళం, ఓం సూర్యమంగళం, ఓం చంద్రమంగళం, ఓం జగత్మంగళం, ఓం జీవమంగళం, ఓం దేహమంగళం, ఓం మనోమంగళం, ఓం ఆత్మమంగళం, ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. Offer your gratitude to everybody, all the gods, goddesses, masters, parents, all the elders, your employer, all the service providers, everybody, inanimate, animate, ప్రతి వాళ్ళకి లైఫ్, యానిమేట్ అయినా ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఎవ్రీబడి బ్లెస్ దెమ్. Show your gratitude